ఇరాన్ వరుస స్టేట్మెంట్లు చూస్తుంటే దాని భయం, దాని ఓటమి లక్షణాలు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ కొట్టింది. కొట్టిన తర్వాత నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను అన్నటువంటి దేశం కాస్త 4 రోజుల పాటు వాయించాక అబ్బెబ్బే మేమే ఇదే మీరు ఆపేయండి మేము కూడా ఆపేస్తాం అని చెప్పడం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వచ్చింది వీళ్ళని. వీళ్ళు అవతలడం కొట్టి అయ్యా మమ్మల్ని చాలు మేమేదో పొరపాటు చేశాము, నీ మీద దాడి చేశామని చెప్పాలి. అలా కాకుండా ఇక చాలు మీరు ఆపేసేయండి మేము కూడా ఆపేస్తాం అని చెప్పడం అంటేనే ఒక ఓటమిని ఒప్పుకున్నట్టు. నెంబర్ 1 మన పాకిస్తాన్ చేసినటువంటి తరహాలో. నెంబర్ 2 వచ్చేటప్పటికి సరే మనం ఆగాం, వాళ్ళు ఆగట్లేదు, కొడుతున్నారు. ఇప్పుడు ఏమంటారంటే అణ్వాయుధాలకు సంబంధించిన కదా ఎంతకాలం అమెరికా అడిగినా ఎవరు అడిగినా సరే అవును మేము చేస్తాం ఎవడేం చెప్తాడు అన్నటువంటిది. ఇప్పుడు అసలు అబ్బాయి మేము అసలు అణ్వాయుధాలు తయారు చేయాలనుకోవట్లేదు, యురేనియం శుద్ధి చేసి వేరే వేరే పర్పస్కి వాడాలనుకుంటున్నాం, మా ఉద్దేశం అది కాదు అని చెప్పడం ద్వారా పరోక్షంగా అంటే ఇక్కడ అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం పెట్టని ఇప్పటిదాకా అన్నటువంటి ఇరాన్ ఈ తాజా స్టేట్మెంట్ల ద్వారా సంథింగ్ భయపడుతున్నట్టు కనబడుతుంది.